అదేంటంటే 2010/2 2010/3 అనేటటువంటి భూమి. దీనికి 1975 నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి, దానికి పాస్బుక్లు ఉన్నాయి. కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్లో 4 వ్యక్తులు, 4 కొడుకులు, వాళ్ళకి మనిషి 4 ఎకరాలు వచ్చినాయి. ఈ మనిషి 4 ఎకరాలు వచ్చినటువంటి ఈ భూమిని అక్కడ ఒక కంపెనీ ఉంది, టేకంషా అనే కంపెనీ. ఆ టేకంషా అనే కంపెనీకి 37 ఎకరాలు ప్రభుత్వము అమ్మింది ల్యాండ్ ఒకప్పుడు. వాడేం చేసిండు, ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండ్ ఇంకా కొంతమంది దగ్గరకు వచ్చారు. ఈ 16 ఎకరాల భూమికి దాదాపు ఒక 20 మంది ఆ భూమిలో ఉన్నారు. అందులో మా భర్త కంపెనీ కూడా ఒకటి. ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ మాది, నువ్వెట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటావు అని చెప్పి ఒక 9 ఏళ్ళు నడిచినట్టుంది ఈ డిస్ప్యూట్ నాకు తెలిసి. ఇది మా ల్యాండ్ అని వీళ్ళు, కాదని వాళ్ళు. ఫైనల్గా 2019లో లోక్ అదాలత్లో, ఇగో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఫైనల్గా లోక్ అదాలత్లో 2019లో ఈ టేకంషా అనే కంపెనీ ఈ 16 ఎకరాలు ప్రైవేట్ పట్ట వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయింది. 2019లో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినరో ఆనాడే ఆ ల్యాండ్తో నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు. ఆ పట్టేదారుల తరఫున ఉండి కొట్లాడినటువంటి మా భర్త గారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కంపెనీ అందరు కూడా ల్యాండ్ అమ్మేసి బయటకు వచ్చేసారు. ఎప్పుడు? 2019. 2019లో మా హస్బెండ్ బయటకు వచ్చేసిన తర్వాత 2022లో ఫస్ట్ పర్మిషన్, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి, 12 ఎకరాల ల్యాండ్కి కన్స్ట్రక్షన్. మరి పట్టా భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్? మరి గవర్నమెంట్ భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్? 19లోనే మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయింది అక్కడితో. 22లో పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి. మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్? సంతకం పెట్టింది ఎవరు? కేటీ రామారావు గారు. అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటుండు? కేటీ రామారావు గారు సంతకం పెట్టిండు అంటున్నా. కేటీ రామారావు గారు సంతకం తప్పంటుండా? ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టి ఇచ్చిండు అంటురా? ఏమంటుండ్రు? ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఆరోపణ చేస్తాను ఏంది, ఎలక్షన్ పోయే ముందు అక్టోబర్ 7, 2023 అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం. ఎలక్షన్ జోన్లో ఏదైతే ల్యాండ్తో 2019లో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో 2023 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్